ఇది ప్రతి ఇంటి కథ, ప్రతి ఆడదాని కథ. సూర్యుడి కన్నా ముందు లేవడం, సూర్యుడు అస్తమించిన తర్వాత కూడా పనులు చేయడం, ఇది మా దినచర్య. రోజులు మారినా, కాలాలు మారినా మా పనులు మాత్రం మారవు. మా పనులు పెరుగుతాయి తప్ప అస్సలు తగ్గవు. అమ్మా, టిఫిన్ ఏంటి? ఇడ్లీరా. అమ్మ, ఎన్నిసార్లు చెప్పాలమ్మా, నాకు ఇడ్లీ వద్దు. నీ గురించి తెలుసురా, అందుకనే దోశలేసాను. అమ్మా, మ్యాథ్స్ బుక్ పెట్టావా? ఏయ్, నీ పనులు నాకు చెప్తే తంతాను. వచ్చి చేసుకో. ఏమే, చెక్ షర్ట్ కనిపించట్లేదు, ఐరన్ చేసావా లేదా? చేశానండి, అక్కడే ఉంది, సరిగ్గా చూడండి. బ్యాగ్ అంతా కరెక్ట్ గా ప్యాక్ చేయి, మొన్న ఫైల్స్ పెట్టడం మర్చిపోయావు. మీకే ఫైల్స్ కావాలో నాకెలా తెలుస్తుందండి? ఒకసారి చెక్ చేసుకోవచ్చు కదా. ఏంటో ఈ ఆడజన్మ, ఎన్ని పనులు చేసినా తరగనే తరగవు. అన్నీ వదిలేసి ఎక్కడికైనా వెళ్ళిపోవాలని ఉంటుంది, రెస్టే ఉండదు. పిచ్చిదాన, ఆడది ప్రకృతి లాంటిది. ప్రకృతి ఎలా అయితే 24 గంటలు పనిచేస్తుందో నువ్వు కూడా అంతే. నువ్వు పడుకున్నా రేపు ఎవరికి వండి పెట్టాలా అని ఆలోచిస్తూ ఉంటావు. నువ్వు కలలు కంటున్నా రేపు ఎలా పైకి రావాలా అని కలలు కంటావు. సో ప్రకృతిలాగా నువ్వు కూడా నిరంతరం పని చేయాలి. అంతేలే, ఎంతైనా ఆడజన్మ కదా. ఏంటి, ఎంతైనా ఆడదానివేనా? యు ఆర్ నాట్ అ నార్మల్ ఉమెన్, యు ఆర్ అ సూపర్ ఉమెన్. నువ్వేంటో చెప్తాను, వింటావా? మగువా మగువా, లోకానికి తెలుసా నీ విలువా? మగువా మగువా, నీ సహనానికి సరిహద్దులు కలవా? అటు ఇటు అన్నింటా నువ్వే జగమంతా, పరుగులు తీస్తావు ఇంట బయట. అలుపని రవ్వంతా అననే అనవంట, వెలుగులు పూస్తావు వెళ్ళేదారంతా. ఒక్క క్షణం ఆడది మీ కళ్ళ ముందు కనిపించకపోతే అమ్మా, ఆకలైతుంది. అబ్బా, ఇప్పుడు ఈ బట్టలంతా ఉతికి ఇల్లంతా చదరాలా? నీ కాటుక కనులు విప్పారకపోతే ఈ భూమికి తెరవారదుగా. నీ గాజుల చేయి కదలాడకపోతే ఏ మనుగడ కొనసాగదుగా. ప్రతి వరుసలోను ప్రేమగా అందుకున్న బంధమా, అంతులేని మీషమా, అంచనాల కందుమా, ఆలయాలు కోరని ఆదిశక్తి రూపమా, నీవు లేని జగతిలో దీపమే వెలుగునా. నీదగులాలనలో ప్రియమగు పాలనలో ప్రతి ఒక్క మగవాడు పసివాడేగా. ఎందరి పెదవులలో ఏ చిరునవ్వున్నా ఆ సిరి మెరుపులకు మూలం నువ్వేగా. ఎక్కడికి? ఏం అవసరం లేదు. ఈడొచ్చిన అమ్మాయిని గడపనే దాటివ్వకూడదంటే నువ్వు బయటకెళ్ళి పై చదువులు చదువుతావా? లోపలికెళ్ళు. ఎలాగో ఇంకా 2-3 నెలల్లో నీకు పెళ్లి చేసేస్తా. అయినా మీ అమ్మాయిలు చదువుకొని ఏం సాధిద్దామని? చదువు అంట చదువు. ఓయ్, నువ్వు డాన్సర్ అంట కదా, చెప్పనే లేదు. అయినా పెళ్ళైన అమ్మాయి తల ఎత్తుకొని మాట్లాడే అర్హతే లేదు. నువ్వు కాళ్ళకు గజ్జలు కట్టుకొని ఆడతావా? వెళ్ళి ఆ కిచెన్లో పని చూసుకోపో. డాన్స్ అంటే డాన్స్. రే మామ, దాన్ని చూడరా, 3 సంవత్సరాల నుంచి కుక్కలా తిరుగుతున్నా దాని ఇమ్మట. పట్టించుకోవడం కూడా లేదు. దానికి రోజు ఏదో ఒకటి చేసేయాలరా, ఎత్తుకొచ్చేయనరా దాన్ని. ఆకాశం తాకే నీ ఆక్రందనలు మనసారా వినువారెవరు? నిట్టూర్పున నలిగే నీ గుండె
మనవారెవరు కళమారుతున్న జీవితం కలతలోకి జారెనా కలలు గన్న కనులకు నీటి చెమ్మ తగిలెనా వెలుతురైన ప్రతిదినం చూపుతోంద వేదన అందమైన బతుకున అలజడి చలరేగెనా ఏమిటి నీ పాపం ఏమిటి నీ నేరం చీకటి ముసిరిందే చిటికల్లోనా తీరదు నీ శోకం మారదు ఈ లోకం తరములు ఎన్నైనా నీ కథ ఇంతేనా స్త్రీ తను మరో జన్మెత్తి మనకు జన్మనిస్తుంది. పిల్లల కోసం తను కన్న కలల్ని భవిష్యత్తుని త్యాగం చేస్తుంది. ప్రతి మగాడి విజయం వెనుక ఒక ఆడది ఉంటుంది అంటారు. వెనకలేదు, వెనకబడే ఉంది. మనం కింద పడితే అమ్మా అంటాం. అలాంటి స్త్రీని పడేస్తూనే ఉన్నాం, అగాధాల్లోకి పడేస్తూనే ఉన్నాం. ప్రపంచం ఎన్ని సంఖ్యలు వేసినా తన ప్రపంచంలో తాను స్వేచ్ఛగా ఎగిరే పక్షే స్త్రీ. దయచేసి పంజరంలో బంధించకండి. అవును, మగవాళ్ళు గొప్పవాళ్ళే, కానీ స్త్రీని గౌరవించడంలోనే ఆ గొప్పతనం ఉంటుంది. ప్లీజ్ రెస్పెక్ట్.